ఓం శాంతి 7/1/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31/12/1997. ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. సఫలం చేయండి, సఫలతను పొందండి. ఈరోజు బాప్దాదా నవ జీవితం కల శ్రేష్ఠాత్మలకు, నవయుగ రచయితలైన ఆత్మలకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని ఇస్తున్నారు. ప్రపంచం కొరకు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. పిల్లలైన మీ మనసులో కొత్త యుగం గుర్తుకొస్తూ ఉంది. ఎలా అయితే కొత్త సంవత్సరం రేపు రానున్నదో అలా కొత్త యుగం కూడా రేపు రానున్నది. మా కొత్త యుగం వచ్చేస్తుంది అన్న స్మృతి కలుగుతుందా? ఎలా అయితే నేడు కొత్త సంవత్సరం సందర్భంగా మనుష్యాత్మల మనసుల్లో సంతోషముందో, అల్పకాలిక ఉల్లాసముందో, అలా ఆత్మలైన మీకు కొత్త యుగం రానున్నది అని సదాకాలిక సంతోషం ఉంది. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు పాత యుగం ఉంది, రేపు కొత్త యుగం ఎదురుగా ఉంటుంది. డ్రామానుసారంగా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అన్న స్పష్ట స్మృతి అనుభవం అవుతుందా? లేక కేవలం కొత్త సంవత్సరాన్ని మాత్రమే జరుపుకోవటానికి వచ్చారా? కొత్త సంవత్సరం కొత్త యుగాన్ని గుర్తు తెప్పిస్తుంది. రేపు మేము ఎలా అవుతాము అన్న ఈ ఉల్లాస ఉత్సాహాలు మనసులో ఉంటున్నాయా? మీ కొత్త శరీరం అనే డ్రెస్ మీ ముందుకొస్తుందా? కొత్త యుగంలో మీ కొత్త శరీరం ఎంత సుందరంగా ఉండేదో గుర్తుందా? అది ఎటువంటి యుగము, ఎటువంటి రాజ్యం ఉండేది? ప్రకృతి దాసిగా ఎలా ఉండేది? ఎంత సతో ప్రధానంగా ఉండేది? ఆ రాజ్యాధికారి స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ కొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉందో కనిపిస్తూ ఉందా? ఒక్క క్షణకాలంలో మీ రాజ్యాధికారాన్ని అనుభవం చేయగలరా? లేక చేస్తున్నారా? ఒక్క క్షణంలో నవయుగంలోకి వెళ్ళిపోండి. వెళ్ళటం వస్తుందా? ఎన్నిసార్లు ఈ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో గుర్తుందా? మీ రాజ్యం ఎంత ప్రియమైనదో అనుభవం చేయండి. అది అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా. ఒక్క క్షణంలో మన రాజ్యం మరియు మన విశ్వరాజ్యాధికారి స్వరూపం స్మృతిలోకి రావాలి. వారు కొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలికమైన కానుకల్ని ఇచ్చుకుంటారు. మరియు బాబా ఏమో నవయుగపు విశ్వరాజ్యాధికారాన్ని కానుకగా ఇస్తారు. ఈ అవినాశి కానుక ఈ సమయంలో బాబా ద్వారా మీ అందరికీ నిశ్చితమైన విధి అన్నట్లు లభిస్తుంది. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఇది అచంచలమైనది, అఖండమైనది. మరి ఇటువంటి కానుక లభించింది కదా, ఈ కానుకను జాగ్రత్తగా ఉంచుకోండి. దొంగలెవరూ ఈ కానుకను తీసుకుపోకూడదు. అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా. ఈ రోజుల్లో సింగిల్ లాక్ పనిచేయటం లేదు, డబల్ లాక్ కావాలి. గోద్రేజ్ లాక్ కాదు, గాడ్ యొక్క లాక్ కావాలి. గాడ్ ఎటువంటి లాక్ ఇచ్చారంటే దానిని ఎవ్వరూ విరగ్గొట్టలేరు. ఒకవేళ నిర్లక్ష్యులుగా అయ్యారంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా తెలివైనవారిగా ఉంటారు. ఈ రోజు వీరి లాక్ డీలాగా ఉంది అని వాళ్లక్కూడా తెలిసిపోతుంది. అందుకే నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఈ కొత్త సంవత్సరంలో స్వయం కొరకు మరియు సేవ కొరకు ఏ కొత్త ప్లాన్ను తయారు చేశారు? కాన్ఫరెన్స్లు చేయాలి, డైలాగ్ కార్యక్రమాలు చేయాలి, ఇవైతే ఎలాగూ చేస్తూనే ఉన్నారు. కొత్త ప్లాన్ ఏం తయారు చేశారు? బాప్దాదా ఈ కొత్త సంవత్సరంలో దేశ విదేశాలలోని వెరైటీ వర్గాల విశేష ఆత్మలతో కూడిన ఒక పుష్పగుచ్ఛాన్ని చూడాలని కోరుకుంటున్నారు. వర్గాల సేవనైతే చాలా చేశారు కదా. ఇప్పుడు ప్రతి వర్గం నుండి ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి. ఒక్క వర్గం వారు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకని? ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక ఏ వర్గం వారు మా వర్గం ఉండిపోయింది అని ఫిర్యాదు చేయకూడదు. ఒక్కొక్క వర్గం నుండి క్వాలిటీ వారు విశేషంగా ఒక్కొక్కరు ఉండాలి. వారు మైక్లా పనిచేయాలి.
ఎందుకంటే సమయం సమీపంగా వచ్చే కొద్దీ అన్ని వర్గాల వారు, అన్ని ధర్మాల వారు, అందరి నోటి నుండి ఒకే ధ్వని వెలువడాలి, బాబా వచ్చేశారు. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే ధర్మస్థాపక ఆత్మలందరిలోనూ మరియు అన్ని వర్గాల వారిలోనూ బీజం పడాలి. వారు తమలో ఎంతటి శక్తిని నింపుకుని తీసుకువెళ్తారంటే మళ్లీ తమ తమ సమయంలో ఆ వర్గాన్ని లేక ధర్మాన్ని ఆవిష్కరించేవారిగా అవుతారు. కనుక అన్ని బీజాలను మీరే తయారు చేయాలి. వారు సమయం వచ్చినప్పుడు తమ తమ డిపార్ట్మెంట్కు నిమిత్తులుగా అవుతారు. ఎందుకంటే బీజం బాబా మరియు బ్రాహ్మణాత్మలైన మీరు కాండం. సర్వాత్మలు బీజం మరియు కాండం ద్వారానే వెలువడతారు. విదేశాల వారు కూడా మరియు ఈ దేశం వారు కూడా ఇటువంటి పుష్పగుచ్ఛాన్ని బాబా ముందుకు తీసుకురండి. ఒక్కొక్క శాంపుల్ను తీసుకురండి. శాంపుల్ ద్వారా ఇతరాత్మలు స్వతహాగానే తయారవుతారు. కాని ఒక్కొక్కరు శక్తిశాలి మైక్గా అవ్వాలి. కనుక అటువంటి బీజమనండి, ధర్మమనండి, లేక వర్గమనండి, లేక వెరైటీ పూలతో కూడిన పుష్పగుచ్ఛమనండి తయారవ్వాలి. ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అప్పుడే విశ్వ కళ్యాణకారులు లేక సర్వాత్మల ఉద్ధరణకు నిమిత్తాత్మలు అని పిలువబడతారు. ఒక్క శాఖ కూడా తక్కువ కాకూడదు. అన్ని శాఖలు ఉండాలి. మీ కొత్త యుగంలో కొన్ని వర్గాలుండవు. కాని ఆ ఆత్మలలో కూడా ద్వాపరంలోనైనా లేక కలియుగంలోనైనా ఎవరైతే ఆవిష్కరణకు నిమిత్తమవుతారో వారికి శక్తి మీ ద్వారానే లభించాలి. ఎలాగైతే ధర్మపితలందరూ మీ ముందు బాబా జెండాను, ప్రత్యక్షతా జెండాను ఎగరవేయటంలో సహయోగులుగా అవుతారో అలాగే అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షతా జెండాను ఎగరవేయటంలో సహయోగులుగా అవుతారు. అందుకే సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచ స్థాపన అని అంటారు. సహయోగులుగా అవుతున్నారు కాని వారిలో నుండి ఇప్పుడు విశేష ఆత్మను సహయోగం ఇవ్వడంలో ముందుకు తీసుకువెళ్ళండి. నిమిత్తులుగా చేయండి. వారిని నిమిత్తులుగా తయారు చేసే బీజాన్ని వేయండి. ఏం చేయాలో అర్థమైందా? విదేశాల్లో కూడా ఇప్పుడు ఐపీలు లేక విఐపీల కనెక్షన్ అయితే సహజమైంది కదా. కష్టం కాదు కదా. కష్టమా లేక సహజమా? కనుక మీరందరూ మళ్లీ రాబోయే కొత్త సంవత్సరంలో వచ్చినప్పుడు బాప్దాదా ఆ కొత్త సంవత్సరం యొక్క కానుకగా ఇటువంటి పుష్పగుచ్ఛాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఒక సంవత్సరం సమయం ఉంది. తక్కువేమీ లేదు. ఈ దేశం వారు కూడా చేస్తారా? విదేశాల వారు కూడా చేస్తారా? హాజీ అని సమాధానమిచ్చారు. తప్పకుండా చేస్తారు. ఇది జరిగే ఉంది అని చెప్పండి. కేవలం నిమిత్తులుగా అవ్వాలి. డబల్ విదేశీయులు చెప్పండి. విదేశీయులందరూ చప్పట్లు కొట్టండి. అచ్చా, ఎవరు ముందుగా తయారు చేస్తారో చూస్తాము. దేశం వారా లేక విదేశాల వారా? మరియు ఎంత పెద్ద పుష్పగుచ్ఛాన్ని తయారు చేస్తారో చూస్తాము. సరేనా? నలువైపులా వింటున్నారు. ఈ దేశం వారు కూడా వింటున్నారు, విదేశాల వారు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉల్లాసం వస్తూ ఉంది. ఇది చేస్తాము, అది చేస్తాము అని వారి మనసుల్లో ప్లాన్లు తయారవుతున్నాయి. అచ్చా, ఇది విశ్వసేవ. స్వయం కొరకేం చేస్తారు? ఆ ప్లాన్ కూడా తయారవుతుంది కదా. ఎందుకంటే ఒకవేళ స్వకళ్యాణానికి సంబంధించి శ్రేష్ఠ ప్లాన్ తయారు చేసుకోకపోతే విశ్వసేవలో సకాష్ లభించదు. అందుకే బాప్దాదా అందరి మనసులో ఉన్న ఉల్లాస ఉత్సాహాల గురించి తెలిసి ఏమంటున్నారంటే, ప్రతి ఉత్సవంలో పిల్లలు గోల్డెన్ జూబ్లీ వారు కావచ్చు, డైమండ్ జూబ్లీ వారు కావచ్చు, సిల్వర్ జూబ్లీ వారు కావచ్చు, లేక మరే జూబ్లీ వారైనా కావచ్చు, అందరూ మనస్ఫూర్తిగా ఉల్లాస ఉత్సాహాలతో తమ మనసులో బాబాతో ఈ ప్రతిజ్ఞను చేశారు. మేము బాబా సమానంగా అయ్యే చూపిస్తాము. అందరూ ఈ ప్రతిజ్ఞను చేశారు కదా. డబల్ విదేశీయులు ప్రతిజ్ఞను చేశారా?
అందరూ చేతులూపారు. అచ్చా, అభినందనలు. ప్రతిజ్ఞనైతే చాలా మధురంగా, చాలా మంచిగా, చాలా ప్రేమగా, చాలా శక్తిశాలిగా చేశారు. ఇప్పుడు కేవలం ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ ఉండండి. ప్రతిజ్ఞ చేసేవారు ఆ సమయంలో చాలా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తారు. ధైర్యం కూడా చాలా బాగా ఉంచుతారు. మరి తర్వాతేమవుతుంది? ఒక్కోసారి మాయ ఎలుక రూపంలో వస్తుంది, ఒక్కోసారి పిల్లి రూపంలో వస్తుంది. పిల్లేం చేస్తుంది? మియావ్ మియావ్ అంటుంది కదా. మరి పిల్లలేం చేస్తారు? మే మే మే, నేను 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 అనంటారు. కనుక ఇలా పిల్లిలా మియావ్ మియావ్ అనకండి. ఎలుకేం చేస్తుంది? ఎలుక తెలివి లేకుండా దేన్ని పడితే దాన్ని తినేస్తుంది, కొరుకుతుంది. అలాగే మాయ కూడా పిల్లల ఖజానాలను కొరికి తినేస్తుంది. ఒక్కోసారి సింహం వస్తుంది. సింహమేం చేస్తుంది? నిర్భయులుగా ఉన్నవారిలో భయాన్ని పుట్టిస్తుంది. సర్వశక్తివంతులైన పిల్లలను నిరాశలుగా చేస్తుంది. ఇలా చేయకండి. దానిని రానివ్వకండి. డబల్ లాక్ వేసే ఉంచండి. ఈ సంవత్సరం దేనిని రానివ్వకండి. ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ముక్తి సంవత్సరము. ఈ ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నప్పుడే ముక్తిధామంలోకి వెళ్తారు. దీని కొరకేం చేస్తారు? ఇది చాలా చిన్న విషయం, పెద్ద విషయమేమీ కాదు. బాప్దాదా కేవలం ఒక చిన్న స్లోగన్ ఇస్తున్నారు. సఫలం చేయండి, సఫలతను పొందండి. అర్థమైందా? సఫలం చేయండి, సఫలతను పొందండి. ఏం సఫలం చేయాలి? మీ వద్ద ఏదైతే ఉందో మీ ప్రాపర్టీ ఉంది కదా. సమయం, సంకల్పాలు, శ్వాస మరియు తనువు, మనసు, ధనం, వీటిని సఫలం చేయండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. అలాగే అవసరమైన సమయానికి పనికొస్తాయిలే అని సంభాళించి పెట్టుకోకండి. సంకల్పాలను కూడా సఫలం చేయండి. ఒక్కొక్క సంకల్పం ఇది మీ ప్రాపర్టీ. ఏ విధంగా ధనమనేది స్థూల ప్రాపర్టీనో అలా సమయం, శ్వాస, సంకల్పాలు సూక్ష్మ ప్రాపర్టీ. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు. సఫలమవ్వాలి. మనసా సేవ ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మల ద్వారానైనా చెక్ చేసుకోండి. ఎంత సఫలం చేసుకున్నాను, ఎంత జమ చేసుకున్నాను. అంతేకాక బాప్దాదా ఈ సంవత్సరం ఈ విశేష వరదానాన్ని ఇస్తున్నారు. సఫలం చేయండి మరియు 14 రెట్ల సఫలతను అనుభవం చేయండి. ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు కేవలం సత్యమైన హృదయం ద్వారా. సత్యమైన హృదయంపై భోళానాథుడైన తండ్రి చాలా సహజంగా రాజీ అవుతారు. అందుకే సఫలం చేసుకోండి. జ్ఞానధనాన్ని, శక్తుల ధనాన్ని, గుణాల ధనాన్ని ప్రతి సమయం సఫలం చేయండి. సఫలం చేయటం వస్తుందా? లేక పక్కన పెట్టడం, లేక అలా జాగ్రత్తగా అట్టే పెట్టుకోవడం బాగా వస్తుందా? అలా పక్కన పెట్టకండి. వాటిని ఉపయోగించండి. అంతా అకస్మాత్తుగా జరగనున్నది ఎవరు రెడీగా ఉండాలి అని మీరే అంటారు కదా. మరి అటువంటప్పుడు మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సఫలం చేసుకోండి. అవి బాప్దాదాకేమీ వద్దు, మీ కొరకు జమ చేసుకోండి. బాప్దాదా అయితే దాత, కాని సఫలం చేయటం అనగా జమ చేసుకోవటం. ఎందుకంటే బాప్దాదా సమయం అనుసారంగా జమాఖాతాను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి జమాఖాతా బాప్దాదా వద్ద ఉంది. జమాఖాతాలో ఏం చూశారు? చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, లేక ఏమంటారంటే, మా వద్ద ఇది కూడా జమ అయింది, అది కూడా జమ అయింది. అలా జమాఖాతాను పైకి చాలా వర్ణిస్తారు. కాని బాబా దగ్గరున్న జమాఖాతాలో ఎవరు ఎంతెంత చెప్పారో, ఎంతెంత ఉందని అనుకుంటున్నారో దానికంటే చాలా తక్కువగా జమ అయి ఉంది. ఎందుకంటే అదే మొదటి పాఠం, నేను మరియు నాది అన్న భావం. నేను చేశాను,
ఇది నా సేవ, ఇది నా కార్యం. జమ చేసుకునే సమయంలో వారు జమ చేసుకుంటున్నాను అని భావిస్తారు. కాని అది ఆటోమేటిక్గా జమ ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో జమ అవుతుంది. ఇది ఆటోమేటిక్ సూక్ష్మ మెషినరీ. బాబా చేయించారు. ఇది బాబా సేవ, నా సేవ కాదు. నేను చేశాను కాదు. వర్ణన చేయకండి. నేనిది చేశాను, నేనిది చేస్తాను, నేనది చేస్తాను. ఈ నేను అనేది ఉండకూడదు. బాబా బాబా నన్నారంటే పదమాల రెట్లు జమ అవుతుంది. అలా కాకుండా నేను నాది అని అన్నారంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్ మెషినరీ చాలా వేగవంతమైనది. మీకు తెలియని కూడా తెలియదు. ఈ చెకింగ్ కూడా చాలా సత్యమైన హృదయంతో నేను అనే భావన నుండి అతీతంగా ఉంటూ చెక్ చేసుకునేవారే చేయగలరు. ఆదిరత్నాలైన మీరు ఆదిలో స్థాపనా సమయంలో వెలువడినప్పుడు, సేవలో వెలువడినప్పుడు మీలో ఏ భావం ఉండేది? ఏ మాటలు వెలువడుతూ ఉండేవి? నేను అన్న భావన ఉండేదా? బాబా బాబా నన్నారు. అందుకే బాబాకు వారసులు తయారయ్యారు. వారే ఈ రోజు సేవకు ఆద్యులుగా అయ్యారు. ఇది బాబా బాబా అని అన్నదానికి రుజువు. ఇప్పుడు బాబ్దాదా వద్దకు వారస్ క్వాలిటీ వారు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకని? బాబా మరియు నేను అనే భావన మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది. అందుకే ఈ సంవత్సరం బాబ్దాదా పెద్ద మనసుతో ఈ వరదానాన్ని ఇస్తున్నారు. ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోండి, చేసుకోండి, చేసుకోండి. సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా అవ్వండి. అచ్చా, ఇప్పుడే ఉత్సవాన్ని జరుపుకున్నారు? సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ వారి చేతులెత్తండి. ఎవరెవరి ఉత్సవం జరిగిందో వారి చేతులెత్తండి. డబల్ ఉత్సవాన్ని జరిపారు. భారత్ వారిది కూడా, విదేశాల వారిది కూడా. మంచిది. ఈ ఉత్సవం జరుపుకోవటం అనగా మీకు మీరే పక్కా ప్రతిజ్ఞ అనే స్టాంప్ను వేసుకోవటం. ఉత్సవాన్ని జరుపుకున్నారు. బాబ్దాదాకు కూడా ఈ దృశ్యం మంచిగా అనిపిస్తుంది. అలాగే ఏ సంకల్పమైతే చేస్తారో దానికి ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయండి. అది సదా అవినాశిగా, అచంచలంగా ఉండాలి. జరుపుకోవటం అనగా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటం. మరి ఇటువంటి దృఢమైన స్టాంప్ను వేసుకున్నారా? లేక బలహీనమైన స్టాంప్ వేసుకున్నారా? దృఢమైనది వేసుకున్నారా? ఈ సిల్వర్ జూబ్లీ కుమారులు చేతులైతే బాగా ఊపుతున్నారు. పక్కాగా జరుపుకున్నారా? మంచిది. ఈ దృశ్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఏదైనా బలహీనత వస్తే మీ ఈ ఉత్సవం ఫోటోను ఎదురుగా తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటో అందరికీ అందుతుందా? కావున ఫోటోను ఊరికే తీయడం జరగదు, ఒక ఉద్దేశంతో తీయడం జరుగుతుంది. ఫోటో ఎందుకు తీయడం జరుగుతుందంటే ఇలాంటి సమయం ఏదైనా వస్తే ఈ ఫోటోను ఎదురుగా పెట్టుకోండి. అంతేకాని అవసరమైన సమయానికి కనీసం గుర్తు కూడా రానంతగా అల్మారాలో లాక్ చేసి పెట్టుకోవటం కాదు. ఇది అన్నింటికన్నా పెద్ద కానుక. ఇది స్మృతి కలిగించే గుర్తు. అచ్చా, డబల్ విదేశీయులు ఏ అద్భుతాన్ని చేస్తారు? డబల్ విదేశీయులు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే భారత్కు మైక్గా తయారయ్యే ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి. ఎందుకంటే భారత్లో ఉన్న మైక్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది, కానీ విదేశీ మైక్ యొక్క ప్రభావం డబల్ ఉంటుంది. కనుక డబల్ విదేశీయులు అటువంటి మైక్లను తయారు చేయాలి. చేస్తారా? రాబోయే సంవత్సరం మైక్ రావాలి. వారొచ్చి కేవలం భాషణ చేసి వెళ్ళిపోవటం కాదు, సంబంధంలో సమీపమైన వారిగా ఉండాలి. వారు జ్ఞానయోగాలో రెగ్యులర్గా లేనప్పటికీ ఈ విషయాన్ని మాత్రం అంగీకరించాలి. అదేమిటంటే నిజంగా ఇది ఈశ్వర్య కార్యమే మరియు జీవితాన్ని ఈ విధంగానే తయారు చేసుకోవాలి. కాని నాలో ధైర్యం తక్కువగా ఉంది. ఇలా ఉన్నా కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇతరుల కొరకు నిమిత్త మైక్లుగా అవుతూ స్వయం కూడా తప్పకుండా తయారైపోతారు. డైరెక్టుగా విద్యార్థులుగా అవ్వరు,
కాని సేవా బలం ద్వారా ఇతరులకు నిమిత్తులుగా అవుతారు. ఆ ప్రభావంతో వారు తయారైపోతారు. మరి డబల్ విదేశీయులు విన్నారా? ఇందుకు ఏ దేశం నిమిత్తంగా అవుతుందో ఇప్పుడు చూస్తాము. ఏ దేశమైతే నిమిత్తంగా అవుతుందో వారికి అవార్డు ఇస్తాము. సర్వ నవయుగ విశ్వాధికారులకు, నవ జీవితం ద్వారా విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా సఫలం చేసుకోవటం ద్వారా సఫలతామూర్తులుగా అయ్యే ఆత్మలకు, సదా తాము చేసిన ప్రతిజ్ఞలకు సాకార స్వరూపాన్నిచ్చే అచంచల అఖండ స్వరూపాత్మలకు, సదా ఉత్సవంలో ఉంటూ ఇతరులకు కూడా ఉత్సవం ద్వారా ఉత్సాహాన్ని కలిగించే ఆత్మలకు, కొత్త సంవత్సరానికి మరియు కొత్త యుగ స్థాపనకు బాప్దాదా యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అలాగే ధైర్యం పెట్టుకుని ధైర్యం ద్వారా ముందుకు వెళ్లి బాబా నుండి సహాయం పొందే అటువంటి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. రాత్రి 12 గంటల తర్వాత బాప్దాదా పిల్లలందరికీ మళ్లీ కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. విశ్వంలోని అన్ని మూలల్లో ఉన్నవారికి, విశ్వంలోని నలువైపులా విశేషంగా నవజీవితంలో ఉండే అందరికీ కొత్త సంవత్సరంతో పాటుగా కొత్త యుగానికి కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బ్రాహ్మణ పిల్లలకైతే ప్రతిరోజు ప్రతి క్షణము కొత్తదే. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. ఇలా సదా ప్రతి క్షణం ఏ సంకల్పమైతే చేస్తారో, ఏ కర్మనైతే చేస్తారో ఆ ప్రతి కర్మకు సంకల్పానికి అభినందనలు. సంపర్కంలోకి ఎవరొచ్చినా సరే వారు సదా అభినందనలు, అభినందనలు అన్న పాటనే పాడుతూ ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ ఎవరు కలిసినా, మీతో ఎవరు తోడుగా ఉన్నా వారికి సదా సంతోషమనే దిల్కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి. మరియు సదా సంతోషంతో మనసుతో నాట్యం చేస్తూ ఉండండి. మరియు సేవలో అందరికీ సంతోషమనే ఖజానాను పూర్తిగా నింపి పంచుతూ ఉండాలి. నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరంతో పాటు ఇటువంటి కొత్త జీవితానికి, కొత్త ఉల్లాస ఉత్సాహాలకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, ఓం శాంతి. వరదానము: దృఢ నిశ్చయం ఆధారంగా సదా విజయిగా అయ్యే బ్రహ్మ బాబా స్నేహి భవ. ఎవరైతే దృఢ నిశ్చయాన్ని పెట్టుకుంటారో వారి నిశ్చయానికి లభించే విజయం ఎప్పుడూ తప్పిపోదు. పంచతత్వాలు లేక ఆత్మలు ఎవరు ఎంతగా ఎదిరించినా కాని వారు ఎదిరిస్తారు. కాని మీరు ఎడతెగని నిశ్చయం ఆధారంగా ఇముడ్చుకునే శక్తితో ఆ ఎదిరించడాన్ని ఇముడ్చుకుంటారు. నిశ్చయంలో ఎప్పుడూ అలజడి కలగదు. ఈ విధంగా అచలంగా ఉండే విజయీ పిల్లలే తండ్రికి స్నేహిలు. స్నేహి పిల్లలు సదా బ్రహ్మబాబా భుజాలలో ఇమిడి ఉంటారు. స్లోగన్: సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ప్రతి విషయంలో, వృత్తిలో, దృష్టిలో, కర్మలో అతీతత్వం అనుభవం అవ్వాలి. వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా అతీతంగా, చాలా ప్రియంగా అనిపిస్తుంది అన్నట్లు అనిపించాలి. ఆత్మికంగా ప్రియంగా అనిపించాలి. నంబర్ 1 అయిన బ్రహ్మ ఆత్మతో పాటు మీరందరూ కూడా ఫరిష్తాలుగా అయి పరంధామానికి వెళ్ళాలి. కనుక మనసు యొక్క ఏకాగ్రతపై అటెన్షన్ పెట్టండి. ఆజ్ఞానుసారంగా మనసును నడిపించండి. ఓం శాంతి.